పరమందాసుని గొప్ప దేవాని ఘనమైన నామానికి వందనాలు. 2024 సంవత్సరం క్రిస్మస్ వేడుకల్లో ప్రభా మాకు జీవం ఇచ్చిన దేవానికి వందనాలు, ఆరోగ్యం ఇచ్చిన దేవానికి వందనాలు. ఈ సంవత్సరం నాకు చాలా సంతోషం అండి, చాలా ఆనందం. ఆ సువార్థికులు అందరూ చక్కగా పనిచేశారు. అదొకటి. సంఘం అలాగే అభివృద్ధి చెందుతుంది. ఆ సంఘంలో సంఖ్య ఆ గ్రాఫ్ అలా పైకి వెళ్తూనే ఉంటుంది తప్ప తగ్గడం అనేది ఉండదు. ఒక 10 మంది వెళ్ళిపోతే 20 మంది కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. అలాగే ఆశీర్వదింపడు. దానికి నేనేం చెప్తానంటే ఎ లివింగ్ చర్చ్ ఈజ్ అ గ్రోయింగ్ చర్చ్ అంటారు. జీవించుచున్న సంఘం ఎదిగే సంఘం అంటారు. అది మనకి దండిగా ఉంది. మరి మీరు అందరూ కష్టపడి పనిచేస్తారు. ఇవాళ మీరు దేవుని దగ్గర నుంచి బహుమాలు పొందడానికి అర్హులు. సీనియర్ సువార్థికుల జీవితాలు మీరు చూస్తే వాళ్ళు చేసిన సేవను బట్టి వారి బిడ్డలు దీవించబడ్డారు, వాళ్ళ బిడ్డలు దీవించబడ్డారు. అలాగే సండే స్కూల్ పరిచర్య చేసిన వారు వాళ్ళ బిడ్డలు దీవించబడ్డారు. కనుక ఆశీర్వాదాలనే వస్తాయి దేవుని సేవలో. ఇవాళ నేను ఇలాగున్నానంటే దేవుని సేవను బట్టి ఆశీర్వదించబడ్డాను. మరి 31 డిసెంబర్ మీరు అందరూ ఏంటి ఫీల్ అవుతారు నాకు తెలియదు. కానీ నా వరకు నేను 31 డిసెంబర్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఎప్పుడు కూడా నాకు ఈ 31 డిసెంబర్ నేను ఏంటి ఆలోచిస్తానంటే సంఘము ఆధ్యాత్మికంగా సంఘం అభివృద్ధి చెందిందా లేదా లెక్కేసుకుంటాను. అలా జరగలేదంటే సేవకుడిగా నేను అనవసరం, పరిచయం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇంకా నన్ను నేను ఎప్పుడు పరీక్షించుకుంటాను. మరి ఈ సంవత్సరంలోనండి గొప్ప విషయాలు ఏంటంటే 4 గంటలకి టెన్షన్గా లేస్తానండి. 4 గంటలు లేచి ఈ మధ్యలో 2 గంటల 2.5 గంటలు, 1:40 నిమిషాలు, 1:30 నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. మీ అందరి నుంచి ప్రార్థన చేస్తాను. నాకున్న బలం ఏంటంటే ప్రార్థన, నాకున్న బలహీనత ఏంటంటే ప్రేమించడం. దేవుడు నాకు ఈ మధ్యకాలంలో బయలుపరిచింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం మన విక్టర్స్ మినిస్ట్రీకి టర్నింగ్ మీ పాయింట్. మరి సాల్మన్ రాజు గారు, సూపర్ రాజు గారు జీవితం మాట అన్నాడు, ఇవి జరుగుతాయా ఏంటి అనే ప్రశ్న ఉంటుంది. నేను చెప్తున్న ఎవరికైనా ప్రశ్నార్థకంగానే ఉంటుంది. మనీళ్ళు ఇద్దరు చిన్నది గోపాలపట్ట ఏరియాలో ఒక చౌక రకం 5,000కి 1 సెంటు చొప్పున 2 సెంట్లు కొనుక్కొని నాకు కూడా అక్కడ కొనుక్కోమన్నారు. నేను వాళ్ళకి ముందే చెప్పాను, నాకు అలాంటి ఏరియాస్ నాకు వద్దు, నా ఇల్లు చాలా డీసెంట్ ఏరియాలో ఉండాలి, మా ఇంటి ముందు కారు ఉండాలి, ఫీజు డీసెంట్గా ఉండాలంటే వాళ్ళు నన్ను చూసి హేళన చేసేవారు. ఇడికి ఏమీ లేదు, ఏసేపు మాటలు హేళన చేశారు కదా, అలా నన్ను చూసి హేళన చేశారు. ఇవాళ మా అన్నదమ్ములు నా బంధువులందరూ ఆ ముఖం మీద వేలేసుకొని చూస్తారు. నాకున్న ఇల్లు, నాకు ఇచ్చిన ఇల్లు అండి, నా బంధువులు ఎవడు పోటీగా కూడా కట్టించలేరు అలాంటి ఇల్లు దేవుడు నాకు ఇచ్చాడు. వాహనాలు అవనండి ఏవైనా అత్యున్నతంగానే దేవుడు నన్ను పెట్టాడు. అందుకే ఒక ప్రశ్న ఉంటుంది ఏంటంటే ఈయన అన్నది అయిపోతుందేమో, జరుగుతాయేమో అని ఒక ఆలోచన ఉంటుంది అందరికీ. కానీ దేవుడు నాకు ఇచ్చాడండి నిశ్చేత. శామ్యుల్ పాస్టర్ గారు మొదటి సర్వీస్లో ఎప్పుడైనా లేకపోతే దానికి ఒక మెసేజ్ తయారు చేసి ఉంచాను ఆల్రెడీ. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దాని మీద మంచి మెసేజ్ ఉందండి. అది నా జీవితం నుంచే చెప్తాను. నా మెసేజెస్ ఎందుకు పవర్ఫుల్గా ఉంటాయంటే, నా బుక్స్ ఎందుకు పవర్ఫుల్గా ఉంటాయంటేనండి, ప్రపంచంలో నా బుక్స్ చాలా మన్నన పొందిన బుక్స్. రోజుకి కనీసం 2-4 చదువుతారు నా బుక్స్. నా మెసేజెస్ విన్న వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్తారు. ఎందు గురించి అంటే జీవిత అనుభవం అని చెప్తాను. నా పుస్తకాలు కూడా జీవిత అనుభవంలోంచే రాశాను. యేసు ప్రభు చేస్తాడట, చేసాడట కాదు, చేసాడు నాకు అని చెప్తానండి. మరి ఎలాంటి ప్రార్థన చేస్తున్నానంటే ఏలియా మనం అంటే మానవ స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురేయలేదైనా. ఇంకా నేనేం చెప్తున్నాను తెలుసండి, అది గతం ప్రభువా. విక్టర్ ప్రభాకరు మానవ స్వభావం కలిగిన వాడే, కానీ వాడి సేవలో దేవుడు అద్భుతాలు చేశాడని చెప్పాలి ప్రభు. ఆ సాక్షి నాకు కావాలని అడుగుతున్నాను. మరేంటంటేనండి దేవుని సేవలో ముందుకు వెళ్ళడానికి కారణాలు నెల్సన్ గారు మంచి విషయాలు చెప్పాడు, మా స్నేహితుడు జైపాల్ కూడా చెప్పాడు, బాబు కూడా చెప్పాడు. అందరూ ఒకే పాయింట్ చెప్తున్నారు ఏంటంటే నమ్మకంగా సేవ చేయాలని. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తేనే ఆశీర్వదింపడతారండి. సువార్తకులు అనేది ఒక బిరుదు కాదు, పాస్ అనేది ఒక బిరుదు కాదు, నమ్మకంగా చేయాలి. ప్రాణాధారమైనట్టు అంటాడు యేసుప్రభు గారి గురించి. అక్కడ వాడబడిన మాట ఏంటంటే పనియే నాకు ఆహారం అంటాడు. ఆయన ప్రాణాధారమైనట్టుగా పనిచేస్తాడు అంటాడు. మరి నేను ఎంత సిన్సియర్గా పనిచేస్తానంటేనండి,
నేను దేవుడిని అడుగుతాను ప్రతిరోజు. మీతో అలా మాట్లాడుతాను, దేవుడితో అలా మాట్లాడుతాను. దేవుని సన్నిధి నా చుట్టూ వచ్చేస్తాను, దేవదూతలు ఉంటాయి, పరలోక రాజ్యం తెరవబడడం చూస్తుంటాను. దేవుడిని అడుగుతాను ఏంటంటే, ప్రభా ఇంకా నాలో ఏమైనా వేషధారణ ఉంటే తీసి ప్రభా, ఇంకా నాలో ఏమైనా డూప్లిసిటీస్ అంటే ఇక్కడ మాట అక్కడ మాట్లాడి ఉంటే తీసి ప్రభా అని ఒక మాట అడుగుతానండి దేవుడిని. నేను ఇంకెక్కడైనా సరిచేయబడవలసి ఉంటే సరిచేయండి ప్రభా అని అడుగుతాను. అది చెప్తూ అంటాను, అది కఠినంగా ఉన్నా సరే, నాకు గాయంగా ఉన్నా బాధగా ఉన్నా సరే నన్ను సరిచేయండి ప్రభా అని అడుగుతాను. ఆయన ఒక మాట వాడుతాను ఏంటంటే, ఐ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్ ఇన్ యువర్ సైట్స్, అంటే నీ దృష్టి ఎదుట నేను యథార్థంగా ఉండాలి. అండ్ ఐ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్ ఇన్ సైట్స్ ఆఫ్ పీపుల్, ప్రజల దగ్గర కూడా నేను యథార్థంగా ఉండాలి. ఏమండి, నన్ను ఎవడైనా సరే మా వీధిలో కానీ నేను ఎరిగినోడు ఎవడైనా ఇటు దొంగ పాస్టాన్ని కానీ అంటే నేను ప్రసంగాలు చేయనండి. వీడికి సాక్ష్యం లేదంటే నేను ప్రసంగాలు చేయనండి. మా దగ్గరికి ఈ మధ్యలో ఒక ఆయన, ఒక డ్రెడ్జింగ్ కార్పొరేషన్ మేనేజరు, మా ఏరియాలో పక్క వీధిలో ఉన్నాడు, వస్తున్నాడు, మధ్యలో తగిలాడు నాకు, పెద్ద ఆయన 66 years. ఆయన నాతో నేను మాట్లాడుతూ అంటున్నాడు, మీకులాగా మాట్లాడిన పాస్టర్ నేను చూడలేదు సార్ అన్నాడండి. చూడలేదన్నాడు. నా మెసేజ్ గత వారం మెసేజ్ మీరు ఉంటే నేనేం చెప్పానంటేనంటే, ప్రపంచంలో నాలాంటి పాస్టర్స్ వేలి మీద లెక్కపెట్టే వాళ్ళు ఉంటారని చెప్పాను. వేలి మీదే. కారణాలు ఏంటో 3 చెప్తాను, ఎక్కువ చెప్పినాను. ఒకటి ఏంటంటే, బీపీ ఉంటే నేను ప్రసంగం చేయనని ఎంతమంది పాస్టర్లు చెప్తారని అడిగానండి. ప్రపంచంలో రోగాలు ఉంటే ప్రసంగం చేయనని ఎంతమంది పాస్టర్లు చెప్తారు ప్రపంచంలో అని అడిగానండి. ఇంక 3వది చాలా కఠినమైనది ఏంటంటే, ప్రభు రాకల్లో నేను ఎత్తబడతాను, నాకు మరణం లేదని ఎంతమంది పాస్టర్లు చెప్తారు. అర్థమైందండి. నువ్వు దేవునితో నడిచే అనుభవం ఉండేటప్పుడే నువ్వు మాట్లాడగలవండి, చేయగలవండి. అండ్ మీరు ఆలోచించండి, యెషయా గారు హిజ్కియాకి రాజు చెప్పేశాడు, నువ్వు చచ్చిపోతావు, అంతా సరదీసుకొని. చచ్చిపోతానా పోనీలే అని అనలేదు ఆయన. ఏం చేశాడండి, గోడ వైపు తిరిగి, దేవా నీ ఎదుట నేను యథార్థంగా జీవించిన జ్ఞాపకం చేసుకోమన్నాడు. నేను అలా ప్రార్థన చేస్తానండి. అండి మీరు చెప్తే నాబరండి, కళలో కూడా నేను తప్పు చేయట్లేదు, తలంపులో కూడా తప్పు చేయట్లేదు. 3 వారాల క్రితం అండి నాకు 2 గంటలకు కళ వచ్చి, తప్పు చేసినట్టు కళ వచ్చిందండి. వెంటనే లేచి మోకాళ్ళు వేసి ఏడ్చి ప్రార్థన చేస్తాను. కళ్ళలో కూడా నాకు రాకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. కనుకండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి, సేవకులు మీరు అవ్వచ్చు, ఇవాళ పెద్ద పెద్ద సేవకులు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఏంటంటే, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం, చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఆ తర్వాత ఏడుస్తారండి. అండి నేను పితరులతో మాట్లాడతానండి, భక్తి సింగ్ గారితో మాట్లాడానండి. కైలాష్ మహర్షి గారు నాకు దర్శనం ఇచ్చి 20 నిమిషాలతో మాట్లాడారు కైలాష్ మహర్షి గారు. మళ్ళీ అడిగాను, ప్రభు నీ మధ్యలో, ప్రభు మళ్ళీ ఆయన ఒకసారి పంపించండి ప్రభు, కొన్ని ప్రశ్నలు ఆయన అడగాలి అని. భక్తి సింగ్ గారితో మాట్లాడాను, సేవకులతో మాట్లాడతానండి. ఇది ఒక విక్టర్ ప్రభాకర్కే కాదండి, అందరికీ సాధ్యం. ఆత్మకార్యములో ఆత్మచేతనే వివేచింపదగుతాయి. అంటే పౌలు గారు చెప్తున్నాడు, నేను ఒక మనిషిని చూశాను, అతను పరలోకాన్ని కొనుక్కోబడ్డాడు. మనకెందుకు రాకూడదండి అది? మనం ఎందుకు ఏలియాలాగా అవ్వకూడదు? ఏలియా కథలు చెప్పడం, యూ బికమ్ వన్ ఏలియాస్ వాయా, నువ్వు ఒక ఏలియాకి తయారవు. అది నేను అడుగుతున్నాను దేవుడు. వచ్చే సంవత్సరంలోని సంఘంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడండి. నేను కూడా నాకు ఎవరు కనిపించండి, పాస్టర్ గారు బాబులు ఎవరు నా ఎదురుగా ఉండరండి. దేవుడు ఇచ్చిన పని యథార్థం చేయాలి. మనతో ఉన్నోడు ఉంటాడు, ఉన్నోడు ఉండడు, అంతే. పని మాత్రం యథార్థంగా చేసుకుని వెళ్ళాలి అనేది నేను డిసైడ్ అయ్యానండి. మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇది గొప్ప క్రిస్మస్ ఆరాధన మనకి. నెక్స్ట్ ఇయర్లో మీరు దేవుని అద్భుత కార్యాలు సంఘపక్షంగా చూడబోతున్నారు. ఎన్నిట్లో మీరు అందరూ ఉండాలనేది నా ఆశ. వేకుజానే లేకండి, ప్రార్థించేయండి. ద సీక్రెట్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్, ద సీక్రెట్ ఆఫ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ ఏంటంటే, వేకుజామునే లెగండి, ప్రార్థన చేయండి. దేవుడు ప్రార్థనకి సమాధానాన్ని ఇస్తాడు. నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదై ఉంటుందండి. డిఎల్ మూడీ అంటాడండి, వెన్ యూ నీల్ డౌన్ టు ప్రే సాటన్ విల్ ట్రెంబుల్ అంటాడండి. నువ్వు ప్రార్థనకి మోకాళ్ళు లేగిన సాతాను ఉనికిపోతాడు అంటాడు. కనుక ప్రార్థనా పరులుగా మలచబడండి. దేవుడు మంచి వాగ్దానాలు మీకు ఇస్తున్నాడు ఈ సంవత్సరంలో. వచ్చే సంవత్సరం ఈ యొక్క అద్భుతమైన సేవలో మీరందరూ పాలి భాగస్తులై ఉండాలనేది నా ఆశ, నా కోరిక. May God bless you with the great blessings of the Christmas and the coming New Year. God bless you.
ప్రభునామానికి వందనాలు. మీకు అందరికీ కూడా దేవుని నామాన శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నేను ఒకే ఒక వచనం చెప్పాలని గుర్తొచ్చింది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అది కుటుంబపక్షంగా, వ్యక్తిగతంగా, సంఘపక్షంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇది చాలా స్పెసిఫిక్ అండి. చాలామంది పాస్టర్ గారు ఇది సంఘానికి మాత్రమే అన్వయిస్తూ ఉంటారు. కాదు, వ్యక్తిగతంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఏ స్థితి వరకు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, ఎక్కడ ఆగిపోయావు, అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఆగిపోయామో చూసి మొదటి నుంచి ప్రయత్నించొద్దు. ఆగిపోయిన దగ్గర నుంచి కదులు. అప్పుడు నువ్వు అనుకున్నటువంటి టార్గెట్ చేరుకోగలుగుతావు. ప్రతి ఒక్కరికి ఒకే రకమైనటువంటి లక్ష్యాలు ఉండవు. ఆ లక్ష్యాలు చేరుకోవడానికి వారికి అనేకమైనటువంటి అవకాశాలు ప్రవహిస్తూ ఉంటారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీ స్థితికి కారణం. నీ మనసు నీకిచ్చిన బాధ్యతలో ఎంతవరకు విజయవంతంగా ముగించాం. విజయం అనేదండి, నేను టీచర్ గారు కాబట్టి మార్కుల్లో చెప్తాను. 35 మార్కులతో పాస్ అవ్వడం వేరు. ఏమండి, 99, 90 పైకి వెళ్ళాలి. 98, 99, 97. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో అంతంత మార్కులు సాధించిన పిల్లలకి ఫోటోలు వేస్తారు బయట. అండి, ప్రభువు దృష్టిలో మనుషులకు అవసరం లేదండి. నిన్ను చూసేవాడు ప్రభువే, నిన్ను దీవించేవాడు ప్రభువే. నీ దీవెన్ని ఎవ్వరూ లాక్కోలేరండి, ఎవ్వరు లాక్కోలేరు. కనుక మరి ఇన్ని దినాలు, మరి ఇన్ని సంవత్సరాలు విక్టర్స్ మినిస్ట్రీ, విక్టర్ ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈ యొక్క సంఘం నడిపించబడుతున్నప్పుడు మీరు సహకరించినటువంటి పాస్టర్లకి, పాస్టర్మ గారులు, సంఘాలకి, మన సంఘంలో ఉన్నటువంటి సువార్థికులకి నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దర్శనాన్ని కొనసాగాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. క్రిస్మస్ సందర్భంగా మా కుటుంబం నుంచి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి, ప్రతి ఒక్కరికి. కానీ గతించిన కాలంలో మేము కొంచెం మా హస్బెండ్కి వచ్చినటువంటి అనారోగ్యతను బట్టి మేము రాలేకపోయాం. మా అందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేసినందుకు మీకు చాలా వందనాలు. మరి ముఖ్యంగా మరి క్రీస్తు ప్రభు పుట్టారని మనం అందరూ కూడా ఎంతో సంతోషగానాలు చేస్తున్నాం. దేవుడు మనకు రక్షకుడిగా ఉదయించడం బట్టి నిజంగా మనందరం కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని మనం ఆరాధించాలి, స్తుతించాలి. అయితే దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలండి. ఎందుకంటే మనం మాటలు చెప్పడం కాదు, కానీ ఆ మాటల ప్రకారంగా దేవుడు ఏ విధంగా మనం నడిపిస్తున్నారో అదేవిధంగా మనం కూడా నడవడానికి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఇతరులకు దేవుని యొక్క రక్షణ సువార్తను మనం చాటించినప్పుడు దేవుని యొక్క నామానికి ఘనత, మహిమ తెచ్చిన వారంగా మనం ఉంటాం. కనుక మా కుటుంబం నుంచి ఈ విషయాలు నేను మీ అందరికీ తెలియజేస్తున్నానండి. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సహవాసానికి నన్ను, నా కుటుంబాన్ని ఆహ్వానించి వారి కుటుంబంతో పాటు, సంఘంతో పాటు మమ్మల్ని కూడా మాకు ఒక ఆధిక్యతనిచ్చినందుకు మరొకసారి ప్రభాకర్ రావు గారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను, కుటుంబానికి కూడా. అదేవిధంగా ఎంత గొప్ప దైవజనులు, సువార్థికురాండ్రుతో ఒక మంచి అనుభవాన్ని ఈ గత కొద్ది నెలలలో నేను బాగా నేర్చుకున్నాం. నేను దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను
77లో రక్షింపబడిన అప్పుడు సువార్తకు వెళ్ళినప్పుడు కల్వరి బాప్టిస్ట్ చర్చ్ దగ్గరికి వ్యాన్ మీద వస్తుండేవారు. అప్పుడు అయ్యగారు చాలా స్టూడెంట్గా ఉండేవారు. బయట వ్యాన్ దగ్గర మా కృపారావు గారు బయట దిగి మాట్లాడుతుంటే మేము వ్యాన్లో చూసేవారు. అప్పుడు ఒక స్టూడెంట్గా ఉండి జాబ్ చేస్తున్నటువంటి ఆయన ఈ దినాన్ని ఈ సంఘాన్ని నేను చూస్తున్నప్పుడు నేను నిజంగా దేవుని నామానికి మహిమపరుస్తూ ఉన్నాను. దేవుడు పిలుచుకున్నటువంటి వారు ఆయన అన్నాడు విడివడు అన్నాడు ఎడబాయడు. యెహోషువతో అదే అంటాడు, నేను నిన్నెన్నడు విడివను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. మరి ఆయనకి ఎటువంటి ధైర్యం చేత దేవుని చేత పిలువబడ్డారో, సంఘాన్ని రాబడ్డారో, సంఘంను కట్టారో తెలియదు. కానీ అంచెలంచెలుగా దేవుడు వారిని ఆశీర్వదించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించిన దానికి బెన్ విక్టరీ సాక్ష్యం చెప్తున్నారు మనకి ఎప్పుడు కూడా. ఎంత చిన్న పరిస్థితిలోంచి దేవుడు అప్లిఫ్ట్ చేశాడు, చేయి పట్టుకుని లేవనెత్తాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మనం ఊహించలేనటువంటి దేవుడు ఆయన. అటువంటి దేవుడు మనకి దొరకడం అనేటువంటిది గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. అందుకే ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియచేయుచున్నాను. అదేమనగా దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నశించిపోయి అట్టడుకున్నటువంటి జీవితాల్లోంచి దేవుడు లేవనెత్తి ఒక మంచి దేవుని కొరకు ఒక సహవాసాన్ని, ఒక సేవను, ఒక బాధ్యతను, ఒక అనేక మంది నాశనముకు వెళ్ళిపోతున్నటువంటి వారు, నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వారిని రక్షించేటువంటి బాధ్యత మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగానే ఈ యొక్క సంఘము దినదినం అభివృద్ధి పొందుచు ఇటువంటి క్రిస్మస్ సహవాసాలని, ఇటువంటి క్రిస్మస్ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు రాబో దినములకు అయ్యగారి కుటుంబానికి మనందరికీ కూడా దేవుడు దయచేయలోగున మనం ప్రార్థిస్తూ ఉండాలి. మన గురి ఒకటే, సువార్త ప్రకటించాలి. ఎందుచేత సువార్త ప్రకటించాలి? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు పరలోకం నుంచి he came down from the heaven to the earth so that the man will live from the earth to the and go to heaven, Lord. మనం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చినటువంటి దేవుడు మన కొరకు, మనము ఈ భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళడానికి ఆయన గొప్ప అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని మనకు కలుగు చేశాడు. కాబట్టి ఈ సంఘము ఒక దినాన్ని పరలోకంలో దేదీప్యమానముగా దేవుని సన్నిధిలో జ్ఞాపము చేసుకుంటూ పరిచర్య చేసినట్టు దైవజనులకు, పరిచర్య చేసిన దైవ సంఘానికి, విశ్వాసులకు కూడా ఒక దినాన్ని జీవ కిరీటాలు ప్రభు ఇవ్వబోతున్నాడనే సత్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అయ్యగారికి వందనాలు. గత శతాబ్దంలో కూడా ఎంతోమంది నాశనం అయిపోయారు. అయినా సరే ఆయన శాశ్వత ప్రేమతో వాళ్ళు ప్రేమిస్తున్నారు కనుక వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు, నిలబెట్టాడు. చుట్టూ శత్రువులు అయినా సరే వాళ్ళు లేజర్ బీమ్స్ పెట్టి, రకరకాల ఆయుధాలు పెట్టి వాళ్ళు నిలబడుతున్నారు. అయినా సరే అంత రాబోతుంది. అంతలో కొట్టుకోకుండా ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మమ్మల్ని ప్రేమించాడు, మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ప్రేమ అంటే ఏడు చూపించాడు. ఆ ప్రేమ చూపించబట్టే మనం బ్రతుకున్నాము. ఒకరిని చూస్తున్నాం, ఒకరు కాళ్ళు కుదులుతున్నాయి, నడుస్తున్నాం, పాకరిస్తున్నాం. లేకపోతే మూలపడిపోతాం. చాలా మూలపడిపోతున్నారు డిస్సర్వీస్ వలన. సర్వీస్ చేయండి, డిస్సర్వీస్ చేయకండి. ప్రేమించండి, ప్రేమించలేకపోతే కామ్గా ఉండండి. కోపాలు చూపించకండి, తాపాలు చూపించకండి. క్రిస్మస్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ప్రభు యొక్క ప్రేమ. దానిలో ఏమాత్రం మనలో ఉంది ఆ ప్రేమ లేదు. ఇంకా ప్రేమ గురించి ఒక ట్రీటైజ్ కొరింథీయులు 11 ఏంటంటే ప్రేమ గురించే ఉంది. పౌలు ఎంత చక్కగా రాశాడు. అటువంటి ప్రేమ లేదు ఈ రోజుల్లో. తల్లిదండ్రులే ప్రేమించారు పిల్లల్ని, మరి పిల్లలు ఇంకేం ప్రేమిస్తారండి? ప్రభు ఎంతో ప్రేమించాడు కనుకే ఈ లోకానికి వచ్చాడు. వచ్చి తన ప్రేమను చూపించాడు. మన కూడా బలైపోయాడు. బలైపోయినా సరే తన యొక్క డెమాన్స్ట్రేషన్, నిత్య జీవాన్ని చూపించాడు. అందుకే ప్రకటన గ్రంథం చేసేటప్పుడు 1 అధ్యాయంలోను 8వ వచనం చెప్తాడు ఆయన.
మిమ్మల్ని ఏడుగురుగా తీసుకుంటున్నాను. 18వ వచనం చెప్తాడు, ఆల్ఫా ఒమేగా నేనే, ఆద్యంతం నేనే, మృతుడైతేనే ఇంకా ఇదిగో యుగములు జీవిస్తున్నాను అని చెప్పాడు. ఆయన కనుక దేవుడు కనుక యుగములు జీవిస్తున్నాడు. చనిపోయినా సరే మనం చనిపోయిన తర్వాత శిక్షావిధికి లోనైపోతాం. అందుకని అపొస్తలులు రోమాలోను 8:1 చెప్పాడు, శిక్షావిధి నుంచి మనం తప్పించబడ్డాం. చెత్త కాల్ చేస్తారు కదండి, చనిపోయిన తర్వాత చెత్తలా కాల్ చేస్తుంటారు శవాల్ని. అలా మీరు కాలిపోకుండా, మీ ఆత్మలు కాలిపోకుండానికి, మీరు ఆరోగ్యంగా బలంగా ఉండడానికి, ఎక్కువ కాలం జీవించడానికి, ఆయన ప్రేమ చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమ గ్రహించి మనం నడుచుకునేలాగా ఉంటే మంచి ఆరోగ్యంతోనూ బలంతోనూ ఉంటాము, చాలా ఎక్కువ కాలం జీవిస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. అందరికీ వందనాలండి. మరి దేవుడు మహాకృపను బట్టి ఈ సంవత్సరం కూడా మనం ఇలాగా సేవకులు కూడుకులు కూర్చొని మరి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందే కృప విక్టర్స్ మినిస్ట్రీకి దేవుడు ఇచ్చినందుకు మనం అందరం దేవునికి స్తుతించబద్రమై ఉన్నాం. హల్లెలూయా. ఇంకా ఈ ఆనందం, సంతోషం మరి ఈ రీతిగా ముందు కొనసాగించబడాలని, సంస్థ శాఖోపశాఖలుగా ఆశీర్వదించబడాలని అయ్యగారు ఆలోచనలు కొన్ని చెప్తూ ఉంటుంటే అవి తిరుగుతాయి అనిపిస్తుంటుంది. కానీ నమ్మకం పెడితే దేవుడు చేసి చూపిస్తాడు మరి అని ఆయన అన్నప్పుడు నిజమే చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏముంటుంది అని అనిపిస్తూ ఉంటుందండి. మరి కనుక ఈ సంవత్సరం కూడా అందరూ సుఖ సౌఖ్యాలతో ఉంటూ మరి దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో బాధ్యతగా ఉంటూ, బాబు 10 సార్లు చెప్తూ ఉంటుంటారు, మనకి ఇచ్చే పనిలో నమ్మకస్తులంగా ఉండాలి. మనం ఏంటి కొంచెములో నమ్మకంగా ఉంటున్నాం కనుక అనేక పట్టణాల మీద అధికారులుగా ఉంటాం. కనుక మనకిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంటూ మరి దేవుని యొక్క దీవెనలు పొందుతూ ఇలాంటి క్రిస్మస్ ఆరాధనలు ఇంకా అనేకం చేసుకుంటూ ముందుకు నడిపించబడాలని కోరుకుంటూ, మీరు మీ కుటుంబాలకు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, విక్టర్స్ మినిస్ట్రీ ఇంకా దీవించబడాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి వందనాలు. సంవత్సరం యొక్క క్రిస్మస్ ఆరాధన చక్కగా దేవుడు జరిగించినందుకు దేవునికి వందనాలు.
మరి ఈ సమయంలో మా పరిచర్యలో మాతో కూడా సహకరిస్తున్నటువంటి ఎంతో బలహీన అయినప్పటికీ కూడా మరి వాక్యం అందించడానికి ప్రతి బుధవారం తగరపాల్సి నుంచి మన దగ్గరికి వస్తున్నటువంటి నెల్సనయ్య గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో జైపాలయ్య గారి కిందసారి బాగాలేదు, అందుచేత కింద నెల రాలేకపోయారు. మరి ఈ యొక్క సమయంలో మనతో పాటు మరి అమ్మగారు అయ్యగారు మనతో పాటు ఉన్నందుకు మరి వారిద్దరికీ వందనాలు తెలియజేస్తూ మా సేవ సహకారానికి వందనాలు. అంతేకాకుండా మరి విలేజ్ పాస్టర్స్, పాస్టర్ అమ్మగారులు మీ యొక్క ప్రార్థనలో ఈ యొక్క సంఘం గురించి, ఈ యొక్క అవసరతల గురించి ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మనం అందరం ఒక కుటుంబం, మరి ప్రేమలో ఐక్యతలో ఒకరినొకరు ఓర్చుకుంటూ సహించుకుంటూ సాగిపోవాలని 2025 రాబోతున్న సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మహోన్నతుడ, కృపగల దేవ, సర్వవ్యాపి, సృష్టికర్త, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ సంవత్సరం అంతా కొన్ని దినముల్లో గడిచిపోతుండగా మమ్మల్ని కాపాడి ప్రతి విషయంలో కూడా మా గురించి జాగ్రత్త తీసుకుంటూ నడిపిస్తున్నందుకు నీకు అనేక వందనాలు తెలుస్తున్నాం. ప్రేమగల తండ్రి, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి ఉన్నారు. కోవిడ్ సమయంలో కాపాడి ఉన్నారు. ఆరోగ్యమును బలమును మాకు దయచేసి ఉన్నారు. మా గురించి ఎంతగానో శ్రమపడి నీ యొక్క శిలువలో రక్తం కార్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ యొక్క కృప కొలది మీ యొక్క నిత్యజీవను చూపించి నిత్యజీవనకు వారసులవమని మమ్మల్ని హెచ్చరిస్తూ మీరు త్వరలోకి ముందు ఆశీనుడై మమ్మల్ని కనిపెడుతున్నారు. మీకు అనేక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల దేవా, వచ్చే సంవత్సరంలో కూడా మా అందరికీ మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం ఆశీర్వదించండి. ప్రతి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, బలం దయచేయండి. ప్రేమగల తండ్రి, ఈ యొక్క సంఘం నడిపిస్తున్నటువంటి మీ దేని సేవకులకు మీరు తోడుగా ఉండండి. ఆత్మవిషయమై మేము దీనులై ఉండి పరలోక రాజ్యమును పొంది నేను గణపరిచే వాక్యం దయచేయండి. ప్రేమగల దేవ, మాకు ఆరోగ్యమును సత్తును దయచేయండి. చంటి పిల్లలను దీవించండి. చంటి పిల్లలు ఎంతోమంది తల్లిదండ్రుల లేక ప్రేమను పొందలేక బాధపడుతున్నారు. అటువంటి వారికి మీరు కృప చూపించి పిల్లలను బలంతోనూ ఆరోగ్యంతోనూ నింపి మంచి ఎదుగుదల దయచేసి జ్ఞానం దయచేయమని, వారిని అభివృద్ధిపరచమని, వారి చదువులను తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల దేవ, ప్రతి ఒక్కరి యొక్క అవసరతను తీర్చండి. ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడి మా అవసరతను తీర్చి మమ్మల్ని నడిపించి ఉన్నారు. మీకు అనేక వందనములు. రాబో దినంలో కూడా మీరు మా తోడుగా ఉండండి. మిమ్మల్ని మేము గణపరిచే భాగ్యం తెచ్చేయండి. నిత్యం తోడుగుండమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరటనే వేడుకుంటున్నాం. భూమి ఆకాశంలో సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆల్ఫయోమేగైనటువంటి మహోన్నతుడైన ప్రభువు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు లోకమును ప్రేమించి తన ప్రాణం పెట్టిన యేసు క్రీస్తుని బట్టి అయా మమ్మల్ని అతి ఆశీర్వదించి ఆత్మలతో నింపి సహవాసంలో మమ్మల్ని ప్రభు నడిపించినటువంటి పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఈ సంఘములకును, ఈ సంఘ కాపురులకును, ఈ సంఘంలో పనిచేస్తున్నటువంటి ప్రభా దైవజనులకును, దైవజనురాండ్రుకును కూడా వారికి వారి కుటుంబాలకు, వారి బిడ్డల పర్యంతము నీవే దీవుడు వేయండి. ఇంకా రాకడలో ఇంకా నీ నామ మహిమార్థమై మేము బ్రతుకులాగును కృప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.